హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిక్కు టాక్స్. ఈరోజు మేము వేలాంగిని చర్చ్ చూడడం వెళ్ళాము. అక్కడ చూడడం కంప్లీట్ అయ్యాక మేము తంజావూరు స్టార్ట్ అయ్యాము. ఆల్రెడీ వేలాంగిని వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో ఒకసారి డిస్క్రిప్షన్కి వెళ్ళి అక్కడ లింక్ ఉంటుంది, సెర్చ్ చేసి చూడండి. ఇంకా తంజావూరుకి వచ్చేసాము. రావడానికి 2 hours టైం పట్టింది. అంటే మ్యాక్సిమం 90 kilometers అలా ఉంటుంది. ఇంకా తంజావూరులో చాలా ఫేమస్ టెంపుల్ ఏంటి అంటే బృహదేశ్వరి టెంపుల్. ఇది 1000 years అయింది ఇప్పటికీ కట్టించి. చూద్దాం లోపల విజువల్స్. ఇప్పుడు టెంపుల్ లోపలికి ఎంట్రన్స్ అవుతున్నామండి. మేము సండే వెళ్ళాం కాబట్టి క్రౌడ్ ఎక్కువగానే ఉంది. బయట ట్రాఫిక్ కూడా అలానే ఉంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. లోపలికైతే ఎంటర్ అయ్యాము. చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. చాలా శిల్పాలన్నీ చెక్కారు. చాలా చాలా బాగుంటుంది టెంపుల్. చూడండి ఫస్ట్లోనే ఎంత హైట్, ఎంత పెద్ద టవర్గా కట్టించేశారు. అప్పట్లో చాలా బాగా కట్టించారు. అంటే ఇప్పుడు రైట్ సైడ్ చూడండి బృహదేశ్వర టెంపుల్ అని ఉంటుంది. ఇక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఖచ్చితంగా మీరు చదవాల్సిందే ఇది. ఇప్పుడు ఈ టెంపుల్ వ్యూ అండి. టెంపుల్ ఎక్కడ ఏమేమి ఉన్నాయో ఇక్కడ అంతా చూసుకొని మీరు లోపలికి వెళ్ళాలి. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. వెళ్ళే ముందు ఒక ఫోటో తీసుకొని వెళ్ళండి. ఇంకా లోపలికి అయితే ఎంట్రన్స్ అయిపోయాము. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది టెంపుల్. చాలా హైట్లోన పెద్ద టవర్ లాగా చాలా మెటీరియల్స్ యూస్ చేసి ఇది కట్టించారంట. అప్పట్లో ట్రాన్స్పోర్ట్ అనేది చాలా డిఫికల్టీ ఉండేది. కానీ వాళ్ళు ఎలా తెచ్చారు అనేది మాత్రం పెద్ద క్వశ్చన్ మార్కే ఇక్కడ. వాళ్ళు ఏమేమి స్టోన్స్ యూస్ చేశారు అంటే ఏదో గ్రానైట్ రాళ్ళతో యూస్ చేశారంట. అందుకే ఇది చాలా భద్రంగా ఉంది. చాలా హాట్గా ఉంటుంది. తర్వాత ఇలా లోపలికి ఎంట్రన్స్ అవుతున్నాము. చాలా ప్లేస్ నుంచి వచ్చారు చూడ్డానికి కూడా. ఇంకా మాల్ అలా వేసుకుంటారు కదా, అలా కూడా వచ్చారు చాలామంది. ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్లో మనము క్లాక్ రూమ్ ఉంటుంది. మనం ఫుట్వేర్ అంతా ఇక్కడ వదిలి వెళ్ళొచ్చు. తర్వాత ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి ఒక నంది అనేది ఉంటుంది. ఈ నంది కూడా చాలా ఫేమస్. ఈ నందిని కూడా ఒకే ఒక స్టోన్ యూస్ చేశారంట. ఆ స్టోన్తో ఈ నందిని వీళ్ళు ప్రిపేర్ చేశారు. ఈ నంది గురించి బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలండి ఈ నంది గురించి మీరు. చూడండి ఇలా టెంపుల్ అంతా ఒకసారి ఇంత నీట్గా కనిపిస్తుంది. ఇది అంతా లోపల దర్శనం ఏరియా అండి. ఇప్పుడు దర్శనం చేసుకున్నాక ఇలా వస్తూ ఉంటారు బయటికి. ఇక్కడ శిల్పాలు చూస్తున్నారు కదా, ఆ శిల్పాలు చాలా ప్లేసెస్లో ఉంటాయి. ఒక్కొక్క శిల్పంకి ఒక్కొక్క కథ అయితే ఉంటుంది. మీరు ఖచ్చితంగా అవన్నీ తెలుసుకోవాలి. అక్కడ ఎవరినైనా అడిగి అయినా తెలుసుకోండి. లేదా మీరు ఈ ప్లేస్కి విజిట్ అయినప్పుడు గూగుల్లో చూసి అంత ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకొని ఇక్కడికి వచ్చి మీరు ఏ ప్లేస్ మిస్ అవ్వకుండా చూడండి. ఇలా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. పీస్ఫుల్గా ఉంటుంది. చాలా బాగా టైం స్పెండ్ చేయొచ్చు. ఇంకా ఆల్మోస్ట్ 6:30 టైం అయిపోయింది. లైట్స్ అన్నీ ఆన్ చేశారు. చాలా బాగా కనిపిస్తుంది. చాలా మంచిగా ఉంటుంది ఇలా పేరెంట్స్తో టైం స్పెండ్ చేస్తూ. ఇంకా ఈ టెంపుల్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తంజావూరు అనగానే టెంపుల్ అని అందరికీ తెలుసు. చాలా ఫేమస్. ఇంకా అందరూ రీల్స్ చేసుకుంటుంటారు, ఇంకా ఫొటోస్ తీసుకుంటారు. ఇలా టైం అంతా స్పెండ్ చేసేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంకా తర్వాత గణపతి కూడా ఇక్కడ చాలా ఫేమస్ అంట. ఇటు బ్యాక్ సైడ్ ఉంటుంది. నేను అంతా విజిట్ అవ్వలేదు. ఇంకా ఈ ఫ్రంట్ ప్లేస్ అండి ఇదంతా. తర్వాత ఇది చూడండి శిల్పాలు కూడా చాలా వింతగా చాలా బ్యూటిఫుల్గా చెక్కారు. ఇలా డిఫరెంట్గా అన్నీ ఉంటాయి. మీరు ఖచ్చితంగా ఇంకా ఈ ప్లేస్ మీరు తమిళనాడు వచ్చినప్పుడు అస్సలు మిస్ అవ్వకండి. ఖచ్చితంగా ఈ ప్లేస్ వెళ్ళి చూసేసి రండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.